వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు ప్రోగ్రామర్ అయితే కొన్ని థింగ్స్ అయితే చేయాలి. సో థింగ్స్ యూ షుడ్ డూ యాజ్ ఎ ప్రోగ్రామర్. సో అవేంటో డిస్కస్ చేద్దాం. సరే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఫస్ట్ బిల్డ్ ప్రాజెక్ట్స్. సో మీ ఎవరిని అడిగినా కూడా చెప్తారు, ప్రతి ఒక్క ప్రోగ్రామర్ కూడా ప్రాజెక్ట్స్ నుంచి నేర్చుకుంటారు. ప్రాజెక్ట్ చేస్తూ మీరు నేర్చుకున్న ప్రతి ఒక్కరు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా, బేసిక్స్ నేర్చుకున్నా, ఏ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకున్నా, ఏదైనా కూడా మనం దాన్ని ప్రాజెక్ట్స్ రూపంలో అప్లై చేస్తూ దానిపైన వర్క్ చేస్తేనే మనకు వస్తుంది. సో ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయండి. ఒక ప్రోగ్రామర్గా కంపల్సరీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక ప్రోగ్రామర్గా మీరు రీడ్ అదర్స్ పీపుల్స్ కోడ్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో మీరు అదర్ పీపుల్ కోడ్ చదవాలి, వాటి నుంచి వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది, మీరు ఎలా రాస్తున్నారు, వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకునేటట్టు ఉండాలి. ఓకే, సో ఈ హ్యాబిట్ చాలా మంచిదే. మిగతా వేరే వాళ్ళ కోడ్ చూడడం, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది, మన అప్రోచ్ ఎలా ఉంది తెలుసుకోవడం, సో చాలా మంచిదే అండి. తర్వాత వచ్చేసరికి రైట్ క్లీన్ కోడ్. సో మనం రైట్ కోడ్ దట్ ద అదర్ పీపుల్ కెన్ అండర్స్టాండ్. సో క్లీన్గా ఒక రీడబుల్గా ఉండాలి మన కోడ్ ఎవరైనా చూసినప్పుడు. సో ఇతరులకు కూడా అర్థమయ్యే విధంగా మన కోడ్ అనేది ఉండాలి. తర్వాత వచ్చేసి స్టే అప్ టు డేట్. ఒక ప్రోగ్రామర్ అనేవాడు ఎప్పుడు కూడా అప్ టు డేట్ ఉండాలి. ఎప్పటికప్పుడు టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి, ఫ్రేమ్వర్క్స్ ఏమొస్తున్నాయి, ఏ లాంగ్వేజ్ వస్తుంది, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ అడ్వాన్స్ ఏమేమి టెక్నాలజీస్ వస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంటూ ఉండండి. స్టే అప్ టు డేట్. తర్వాత జాయిన్ కమ్యూనిటీస్. సో ఆన్లైన్ కమ్యూనిటీస్ అనేవి మనకు చాలా హెల్ప్ఫుల్ చేస్తాయి, ఎప్పటికప్పుడు మనం మోటివేట్ చేస్తాయి, మన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాయి. సో మనం కూడా కమ్యూనిటీస్లో జాయిన్ కావడం మర్చిపోకండి. కంపల్సరీ కోడింగ్ కమ్యూనిటీస్లో జాయిన్ కండి. కొలాబరేట్ అదర్స్. సో కంపల్సరీ మీరు కొలాబరేట్ కండి, వేరే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ప్రాజెక్ట్స్ చేయడం. సో వాళ్ళతో వర్క్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. మనం కూడా మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. సో డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసరికి పార్టిసిపేటింగ్ ఛాలెంజెస్. సో మెనీ ఆన్లైన్ ఛాలెంజెస్ ఉంటాయి. దాంట్లో మనం పార్టిసిపేట్ చేసేసి కోడింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ మనం ప్రైజ్ మనీ కావచ్చు, మనకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది. సో ఒక ప్రోగ్రామర్గా మీరు ఇలాంటివన్నీ కూడా చేయాలి. సో ఇదండి మన ప్రోగ్రామర్గా ఇవన్నీ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా చేయాల్సిన విషయాలు. సో థింగ్స్ యూ షుడ్ యాజ్ ఎ ప్రోగ్రామర్ అనే వీడియో ఇదండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. అదేవిధంగా మనమైతే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ లాంచ్ చేసాం. రికార్డెడ్ కంటెంట్ 200+ అవర్స్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 199కి అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.